నమస్తే రైతు సోదరులందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో రైతుకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం అందించే టాప్ 5 పంటల గురించి మాట్లాడుకుందాము. ఈ వీడియోలో వెళ్ళకపోయే ముందు నేను తీసుకున్న క్రైటీరియా ఏంటంటే అతి తక్కువ పెట్టుబడి మరియు అతి తక్కువ డ్యూరేషన్, అంటే అతి తక్కువ రోజుల్లో వచ్చే పంట మరియు ఎక్కువ లాభం మరియు తక్కువ మెయింటెనెన్స్తో కూడుకున్నవి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీడియో చేయడం జరిగింది. ఈ 5 పంటలు అనేవి నేను మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మొదటిది పుట్టగొడుగుల సాగు, అంటే మష్రూమ్ ఫార్మింగ్. ఇది ఎందుకంటే దీనికి సపరేట్గా మనము పొలంలో చేయాల్సిన అవసరం ఏం లేదు. పెట్టుబడి ఏంటంటే విత్తనాలు, అంటే దీన్ని మనము స్పాన్ అని అంటాము. స్పాను మరియు గడ్డి, వీటితో సరిపోతుంది. ఇది మనం ఇప్పుడు ఫోటోలో చూస్తున్నట్టుగా ఒక బ్యాగ్లో గడ్డిని వేసేసి స్పాన్ వేస్తే దాంతోపాటుగా పుట్టగొడుగులు అనేవి మనం నిరంతరం వస్తూనే ఉంటాయి. మనకి 25 నుంచి 30 రోజుల మధ్యలోనే మనము దిగుబడి రావడం స్టార్ట్ అవుతుంది. దీని మార్కెట్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి మనకి రైతుకి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. తర్వాత వస్తే మనకి ఆకుకూర, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటాము. దీనిలో మనకి కొత్తిమీర, ఇంకా పాలకూర, ఇంకా వివిధ రకమైన ఆకుకూరలు అనేవి కనిపిస్తాయి. ఇది 30 నుంచి 40 రోజుల మధ్యలోనే మనకి పంట అనేది చేతికి వస్తుందన్నమాట. పెట్టుబడి వచ్చేసి విత్తనాలు మరియు ఎరువుల ఖర్చు చాలా తక్కువ. ఇది ఎందుకు లాభదాయకం అంటే ప్రతిరోజు మనము దీన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళవచ్చు. మనకి నిరంతర ఆదాయం అనేది వస్తుంది. మూడో దానికి వచ్చేసరికి వెల్లుల్లి సాగు. వెల్లుల్లి సాగే ఎందుకు అంటే వెల్లుల్లికి రవాణా సౌకర్యం అనేది చాలా సులభము. ఎందుకంటే ఇది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది కాబట్టి మనం అనేది మార్కెట్ ధర ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు అమ్ముకోవచ్చు. ఒకసారి విత్తనాలు ఖర్చే తప్ప ఇంకా మళ్ళీ తర్వాత ఎక్కువ పెట్టుబడి, మళ్ళీ దానికి ఎరువులు ఎక్కువ వేయాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత వచ్చేసి బొప్పాయి, 4వది. ఇది బొప్పాయి కల్టివేషను. ఇది ఎందుకంటే ఇది దీర్ఘకాలిక పంట. ఒక్కసారి మనం నాటుకుంటే 2 ఏళ్ళ వరకు దిగుబడి మనకు వస్తూనే ఉంటుంది. దీనికి ముఖ్యంగా పెట్టుబడి ఏంటంటే మొక్కలు కొనుగోలు మరియు డ్రిప్ ఇరిగేషన్ కోసము ప్రాథమిక పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. తర్వాత మనకి ఇంకా ఆదాయం వస్తూనే ఉంటుంది. తక్కువ నీటితో, తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడి మరియు ఎక్కువ లాభం వచ్చే పంటల్లో ఇది కూడా ఒకటి. తర్వాత దానికి వచ్చేసరికి అంటే 5వ దానికి వచ్చేసరికి అల్లం సాగు ఏంటంటే మనము దీన్ని మసాలాల్లోకి, మళ్ళీ తర్వాత మనకి మసాలాల్లోకి ఎక్కువ వాడుతుంటాం కాబట్టి దీనికి నిరంతరంగా డిమాండ్ ఉంటానే ఉంటుంది. అందుకనేసి దీన్ని కూడా మన లిస్టులోకి యాడ్ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే ఇది నీడలో కూడా ఎక్కడైనా పెరుగుతుంది. అంటే ఎక్కడైనా వృక్షాలు పెరుగుతుంటే దాని మధ్యలో ఆ తోట, అంటే సపోజ్ మనము ఆ మామిడి కల్టివేట్ చేస్తున్నాం అనుకోండి, దాని మధ్యలో దీన్ని వేసుకోవచ్చు. దీన్ని వేసుకోవడం ద్వారా మామిడిలో వచ్చే ఆదాయం కాకుండా ఇది దీర్ఘకాలంగా మనకి ఆదాయం అందించే అవకాశం ఉంటుంది. విత్తనం కోసమే ఖర్చు అవుతుంది కానీ నిర్వహణ ఖర్చు అంత ఎక్కువ ఉండదు. దీనికి మార్కెట్ ధర ఎప్పుడు ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడు నిరంతరంగా లాభం కలిగిస్తుంది. మీకు ఇంకేమన్నా పంటల గురించి దీంట్లో లేదా నేను యాడ్ చేయలేదు అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని యాడ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను. ధన్యవాదములు.